హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మామిడి తాండ్ర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను బంగినపల్లి మామిడి పండ్లు ఒక 3 తీసుకున్నానండి. తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని మనం జార్లో వేసి మిక్సీ పట్టుకుందామండి. 2 టైమ్స్కి అవుతుంది అది. సో ఇలా 1 టైం పట్టేసుకున్నాను. 2 టైమ్స్ ఇలా చేసేసాను. మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అయిపోయిందండి మిక్సీ పట్టడం. బౌల్లోకి తీసుకుంటున్నాను. బౌల్లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక బెల్లం తురుపు పెట్టుకున్నానండి. కొంచెం బెల్లం వేసుకుంటున్నాను, ఎందుకంటే పండ్లు స్వీట్గా ఉన్నాయి. కొంచెం మాత్రమే పడుతుంది, కొంచెం బెల్లం తీసుకున్నాను. మామూలుగా షుగర్ కూడా తీసుకోవచ్చు, ఎవరి ఇష్టం అండి అది. పండ్లు కొంచెం చప్పగా ఉంటే ఎక్కువ బెల్లం తీసుకోవాల్సి వస్తుంది. నాకు స్వీట్గానే ఉన్నాయి కాబట్టి కొంచెమే తీసుకున్నాను క్వాంటిటీ బెల్లము. ఇలా కరిగించుకోవాలి, మూత పెట్టుకోవాలి, ఎందుకంటే బయటకి చిమ్ముతుందండి అది ఉడుకుతుంటే. టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఉడికిందో లేదో. చూడండి, ఇలా తీసుకొని ఇలా అంటుంటే తీగలాగా ఇలా రావాలి, అప్పుడు అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకి. ఆల్మోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ మ్యాంగో ప్యూరీని దీంట్లో వేసుకుందాం. వేసుకొని ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేస్తున్నానండి. నేను కొంచెం థిన్ లేయరే వేస్తున్నాను, కావాలంటే మీరు మందంగా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇంకొక స్పూన్ వేస్తే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పక్కన ఇది ఉందండి, దీంతో నేను కొంచెం స్మూత్గా చేసుకుంటున్నాను, లేయర్ మనకు స్మూత్గా రావడానికి. ఇంకొక ప్లేట్ తీసుకొని దానికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసి ఇది వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ దీన్ని ఇలా మనం తిప్పుతూ ఉంటే అది స్ప్రెడ్ అవ్వాలి. అలా అయిందంటే మనకి పర్ఫెక్ట్గా తాండ్ర వస్తుంది. ఇది ఒక చిన్న చిట్కా అండి మనకి. సో స్ప్రెడ్ అయిపోయింది. ఎండలో పెట్టుకుంటున్నానండి నేను. మధ్యాహ్నం మంచిగా ఎండిపోయింది. సో ఇప్పుడు తీస్తున్నాను నేను. పర్ఫెక్ట్గా వచ్చింది. కట్ చేసి పెట్టుకున్నాను. కొన్నేమో రౌండ్గా చేసి పెట్టానండి, కొన్నేమో స్క్వేర్ షేప్లో కట్ చేశాను. చూడండి ఎంత గ్లాసీగా కనిపిస్తుందో. నెయ్యి రాయడం వల్ల ఇలా వస్తుంది. చాలా బాగుంటాయి టేస్ట్. మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.